తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి దిగవలసి రావడం చాలా దురదృష్టకరం. అయితే ఈ పరిస్థితికి పూర్తిగా రేవంత్ సర్కారే బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే, ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాకు నెరవేర్చండి, మాకు కొత్తగా ఏ కోరికలు లేవు, మీరు ఏవైతే మాకు చేస్తామని హామీలు ఇచ్చారో అవి మాత్రం చేయండి చాలు అని చెప్పి ఆర్టీసీ కార్మికులు అడుగుతుంటే అవి కూడా మేము చెయ్యము అని చెప్పి రేవంత్ సర్కార్ పట్టుబట్టు కూర్చోవడం వల్ల ఈ పరిస్థితి రైంది. వాళ్ళు ఏమని అడుగుతున్నారు, గతంలో మీరే ప్రామిస్ చేశారు, మేము కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే విలీనం చేశారో ప్రభుత్వంలో ఆర్టీసీని, ఆ విధంగా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఆ ప్రామిస్ని నిలబెట్టండి అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగస్తులు అడుగుతున్నారు. మేము అది చెయ్యమని చెప్పి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టు కూర్చున్నారు. ఇది మొదటిది. రెండోది, గుర్తింపు సంఘం ఏదైతే ఉంటుందో ఆర్టీసీలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించండి అని అడుగుతుంటే ఆ ఎన్నికలు కూడా కనీసం నిర్వహించట్లేదు. ఎంతకన్నా దారుణం ఉంటుందా? అంటే ఎందుకు చేయట్లేదంటే, ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఈ ఆర్టీసీ బలపడిపోతుంది, కార్మిక సంఘాలు బలపడిపోతాయి. మళ్ళీ ఈ ఏదైతే ఈ వాళ్ళు దొంగ హామీలు ఇచ్చారో, రేవంత్ సర్కార్ దొంగ హామీలు ఏవైతే ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఏవైతే దొంగ హామీలు ఇచ్చిందో వాటి మీద పట్టుబడతారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు గుర్తింపు సంఘానికి కూడా కనీసం ఎన్నికలు నిర్వహించట్లేదు. మూడోది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతోటి సమానంగా 2021 వేతన సవరణ చేస్తామని చెప్పారు, ఆ హామీని నిలబెట్టండి అని అడుగుతున్నారు. చెయ్యండి, మీరు ప్రామిస్ చేసినవే కదా ఇవన్నీ. వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, మాకు 28% ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కన్నా 28% మా జీతాలు తక్కువగా ఉన్నాయి, మా వేతనాలు తక్కువగా ఉన్నాయి, వాటిని 28% ముందు పెంచండి, ఆ తర్వాత మీరు ఎంత పెంచుతారో మీ ఇష్టం ఎంత కొంత పెంచండి అని అడుగుతున్నారు. కనీసం ఆ 28% పెంచుతాము, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేస్తామని కూడా ఈరోజు రేవంత్ సర్కారు చెప్పలేకపోతుంది. మీరిచ్చిన హామీలని అడుగుతుంటేనే మీరు ఈరోజు మేము నెరవేర్చాము, కావాలంటే పొండి, మీరు సమ్మె చేసుకుంటారో ఏం చేసుకుంటారో పొండి అని మాట్లాడడం అనేది ఏది ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇవే కాకుండా అసలు మొత్తం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని వీళ్ళు కోరుతున్నారు కాబట్టి అసలు వీళ్ళ ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించకుండా, గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించకుండా, ఈ సమ్మెలు లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే పోతుందని చెప్పి ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఎవరు రిటైర్ అయినా కూడా అవసరమైన ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తుల ప్లేస్లోనూ అంతా కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పెట్టి వాళ్ళని అడ్డా కూలీలాగా వాడేసుకుంటున్నారు. ఒక టైము పాడు లేకుండా అడ్డా కూలీలాగా వాడేసుకుంటున్నారు, బాండెడ్ లేబర్ లాగా వాడేసుకుంటున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ఇవన్నీ వాస్తవాలే కదా, ఇందులో ఏది వాస్తవం కాదు. కాబట్టి ఏవైతే ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారో వాళ్ళ హామీలు, వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వం వచ్చాక నిర్వహించాల్సిన హామీలు, వాటిని ఇమీడియట్గా వెంటనే నెరవేర్చండి. మేము అందుకనే చెప్తున్నాం, ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో ఈరోజు మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల వెనకాల నిలబడతాం, ఆర్టీసీ కార్మికుల ఫ్యామిలీస్ వెనకాల నిలబడతాం. మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికుల వెనకాల ఖచ్చితంగా నిలబడతాం. ఇదేదో ఒక ఆర్టీసీ కార్మికుల సమస్య అని మేము అనుకోవట్లేదు. అనేక వేల కుటుంబాలకు సంబంధించిన అంశంగా మేము చూస్తున్నాం, అనేక తెలుగు కుటుంబాలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం, వేలాది లక్షల తెలుగు కుటుంబాల అంశంగా మేము చూస్తున్నాం. కాబట్టి రేవంత్ సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు ఇమ్మీడియట్గా తీర్చండి. అవి కూడా మీరు హామీలు గతంలో ఇచ్చిన హామీలే కాబట్టి వాటిని ఇమ్మీడియట్గా నెరవేర్చండి. లేదంటే కనుక సమ్మె ఉధృత రూపం దాలిస్తే మేము కూడా ఆర్టీసీ కార్మికుల వెనకాల నిలబడతాం. మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికుల వెనకాల నిలబడతాం. ఈ కాంగ్రెస్ సర్కార్ని కూల్చడానికైనా సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.